పొద్దున్నే లేసి షాప్ ఎక్కడుందా అని చెప్పి ఎతుక్కుందాం అని చెప్పేసి ఇలా బయటకైతే వచ్చాము. మేము ఎతకకుండానే షాప్ అయితే మాకు కనిపించిందనమాట. గోవాలో వచ్చేసి కిరాణా షాప్స్ కూడా ఉంటాయా అని చెప్పేసి అనుకున్నాం. అదేమైనా ఊరు కదా అంటారా, అంటే ఎక్కడుంటాయో ఏంటన్నది తెలియదు కదా. సో దానికోసం ఉంటాయో ఉండవు అని చెప్పి చిన్న టెన్షన్ ఉండే. కానీ మా రూమ్కి ఎదురుగానే ఉంది. కొద్దిగా రోడ్డు క్రాస్ చేసి ఇట్లా వస్తే షాపేనమాట. ఈ షాప్లో ప్రతిదీ దొరుకుతుంది. మన ఏరియాలో ఏమేమి దొరుకుతాయో అన్నీ దొరుకుతుంది. పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు అన్నీ. కానీ ఒకటైతే పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నాం, కానీ అది అయితే అస్సలు బాగాలేదు. ఇప్పుడు షాపుకి వచ్చిన కారణం ఏంటి అంటే కనుక సోపు అండ్ పేస్ట్ అయితే మర్చిపోయాము. ఆ రెండు తీసుకొచ్చుకోలేదు వచ్చేటప్పుడు. మార్నింగ్ లెగంగానే కొద్దిగా అనుకున్నాము, ఇప్పుడు ఎలాగా షాప్ ఉంటుందా ఉండదా, ఎలా స్నానం చేయాలి, ఎలా పళ్ళు తోముకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. కానీ షాప్ అయితే దొరికేసింది. మాకు కావాల్సినవి అయితే తీసేసుకున్నాము. తర్వాత వచ్చేసి రోడ్డు క్రాస్ చేయాలి. ఇక్కడ గోవాలో వచ్చి ఏంటి అంటే కనుక ముఖ్యంగా చెప్తున్నాను, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బండ్లు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. గుద్దేసి వెళ్ళిపోయిన అడిగే వాళ్ళు కూడా ఉండరు అన్నట్టు ఉంటాయి అన్నమాట. సో అంటే ఇప్పుడు మార్నింగ్ టైమే కాబట్టి ఇది వచ్చేసి 6కి అట్లాగనమాట ఇప్పుడు టైము. అందుకే కొద్దిగా మనకి బండ్లు చాలా తక్కువ వస్తూ పోతూ ఉన్నాయి. అదే మనకి మధ్యాహ్నం పూట ఈవినింగ్ టైం అయితే మరీ ఫుల్ ఉంటాయి అన్నమాట. అప్పుడు చూసుకుని కొద్దిగా వెళ్ళాలి. అమ్మ చికెన్ కోళ్ళు లారీ కూడా వచ్చేసేసింది. తర్వాత వచ్చేసి మేము రోడ్ అయితే క్రాస్ చేసి అటువైపు అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ వచ్చేసి కుక్కలు ఉన్నాయి. అబ్బా చాలా అంటే చాలా కుక్కలు ఉన్నాయి. అవైతే ఎలా ఉన్నాయంటే మన ఏరియాలో కుక్కల కంటే ఇక్కడ కుక్కలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట. మరి ఏం తింటున్నాయో తెలియదు, కానీ చాలా లావుగా మంచిగా అందంగా ఉంటాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు ఒక టెంపుల్ చూపించాలనుకుంటున్నాను. చూసారు, ఇక్కడ మొత్తం భోజనాలు, అది ఏమంటారు, వంటలు చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం భోజనాలు పెడతారంట ఇక్కడ టెంపుల్లో. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి తినేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే ప్రసాదం అంటే ఎక్కడైనా మనకి చాలా చాలా ఇష్టం కాబట్టి 12:30 కల్లా మేము రెడీ అయిపోయామని 12:30 కల్లా రెడీ అయిపోయి వచ్చేసి తినేద్దాం అనుకున్నాము. కానీ ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అనుకుని ఇప్పుడైతే మా బాబు ఫ్రెష్ అప్ అయ్యి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకో ఇట్లా అయితే బయటకు వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి ఆ బైక్ అయితే ఆగిపోయింది. మొన్న ఇంకొక వీడియోలో చెప్పాను కదా, వేరే రూమ్ తీసుకున్నాము. అక్కడ వచ్చేసి 2000 రెంట్, ఏం బాగాలేదు అక్కడ. దాన్ని అయితే ఇంకా డబ్బులు కూడా ఏం రిటర్న్ తీసుకోలేదు. అక్కడ ఆ రూమ్ని ఒక 1 అవర్ ఏమో ఉన్నాము. మళ్ళీ వాళ్ళకి ఆ రూమ్ ఇచ్చేసేసి మళ్ళీ తర్వాత అక్కడ బైక్ 500 పెట్టి తీసుకున్నాం కదా, ఆ బైక్ కూడా ఆగిపోయిందనమాట. మా ఆయన అయితే పాపం బైక్ని తోసుకుని వెళ్ళలేకపోయారు. సో ప్లీజ్ ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ నాకు చాలా అంటే చాలా ఏమంటారు బూస్టింగ్గా ఉంటుంది అనమాట. నాకు ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ఇది కొత్త ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మేము వచ్చేసి ఎక్కడ వెళ్తున్నాం అంటే కలర్ఫుల్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కలర్ఫుల్ హౌస్ అంటే ఇక్కడ చాలా బాగుంటుందంట. సో అదే అని నేను అనుకుని వెళ్ళాను, కానీ మా ఆయన అక్కడ కాకుండా వేరే దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళారనమాట. వేరే దగ్గర ఏంటి అంటే కనుక చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. సో పెట్రోల్ అయిపోయిందని చెప్పేసి మాకైతే ఈ రూమ్ తీసుకున్నాక చాలా అంటే చాలా కంఫర్ట్ ఉందనమాట. ఎంత బాగుందంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇంకా అదే రూమ్ తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చే నాకైతే ఏమంటారు ఈ తాడి చెట్లు, ఈత చెట్లు, ఇవన్నీ చెట్లుగా ఉన్నాయి కదా, అవంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. మన ఇంటి దగ్గర ఎక్కడ చూసినా సరే ఒక్క మొక్క కూడా తొందరగా కనిపించదు. ఇక్కడ మాత్రం ఇల్లులు తక్కువ, అన్ని చెట్లు ఎక్కువ, అంతా ఏమంటారు గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది. సో నాకు అదంటే బాగా ఇష్టం అనమాట. మనం ప్లేస్ని వెళ్ళేటప్పుడు ఎంజాయ్ చేయాలి అంటే కనుక ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాలి. ఎండ మాత్రం దంచి కొట్టిందనుకో. మన ఇంటికి వచ్చేసి ఏమంటారు హైదరాబాద్ వచ్చేసి ఎండ కొద్దిగా తక్కువ ఉంటుంది, అదే ఆంధ్ర వచ్చేసి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడైతే డబల్ అంటే డబల్ ఉందన్నమాట ఎండ. 11 కల్లా ఎండ వచ్చేస్తుంది, మొత్తం చెమటలు కారిపోతూ ఉంటాయి అన్నమాట.
నాకైతే నిజం అనుకున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అసలు ఎండ అంటే ఏంటో అన్నది తెలియలేదు. ఈసారి వెళ్ళినప్పుడు కారిపోతూ ఉన్నాయి చెమటలు అయితే. క్యాప్స్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే పిల్లలకి. ఎందుకంటే మనం బయట వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ క్యాప్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ ఎండకి తట్టుకోలేము. బండి మీద వెళ్ళేంత సేపు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి బండి దిగినామంటే అంతే. చూసారా, మేమైతే రాంగ్ రూట్కి వచ్చేసాం. గూగుల్లో మా ఆయన ఏం లొకేషన్ పెట్టారో తెలియదు కానీ రాంగ్ రూట్కి అయితే వచ్చేసాం అనమాట.